నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే గతంలో గోల్డ్ వీడియో 2-3 టైమ్స్ చేసాం గురుగారు. మీరు పెరుగుతుంది అని తెలియజేశారు. అలాగే వెండి కూడా పెరుగుతుందని మనం 3 months బ్యాకే చెప్పాం. 4-5 months బ్యాక్ చేసాం, పెరిగింది. అవును గురుగారు. ప్రెసెంట్ చూస్తే కనుక ఈ 1 weekలో చూస్తే మనం గోల్డ్ అనేది కొంచెం పడిపోయింది అంటున్నారు. కాకపోతే అంత ముందు ఉన్న రేటుకే వచ్చింది. అంత ఏం లేదండి, లాస్ట్ వీక్ 1,62,000 ఉండేది వారం క్రితం. ఈ వారంలో విపరీతంగా పెరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అవును, మెయిన్గా చెప్పాలంటే అంటే 25,000 దాకా విపరీతంగా 1 weekలోనే 25,000 పెరిగి అదే 1 weekలో వెనక్కి వెళ్ళింది. మనం ఆల్రెడీ షేర్ మార్కెట్ గురించి మనం చెప్పుకున్నాం. షేర్ లాగా కనుక ఎవడైనా కొంటుంటే షేర్ మార్కెట్ క్రాష్ అవుతుందని చెప్పుకున్నాం. అవును గురుగారు. సో ప్రెసెంట్ అంటే చాలా మందికి డౌట్ ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే ప్రెడిక్షన్ లో పెరిగిపోద్దని చెప్పాం మనం విపరీతంగా, కానీ తగ్గింది కదా, ఇంకా బ్యాక్ ఏమైనా వస్తుందా, 1 lakh ఏమైనా వచ్చేస్తుందా ఇట్లాగా చెప్పినప్పుడు పెరిగింది కదా. అవును గురుగారు. 4 months బ్యాక్ సిల్వర్ అసలు మనం సిల్వర్ గురించి చెప్పాం, గోల్డ్ కంటే కూడా సిల్వర్ అసలు మనం ఇది ఎందుకు పెరుగుతుందో అర్థం కానట్టుగా పెరుగుతుంది అన్నాం. ఎప్పుడు కరెక్ట్గా మనం సెప్టెంబర్లో అనుకుంటా మనం చెప్పింది, సెప్టెంబర్లో చెప్పుకున్నాం. అయితే నేను అనేది ఏంటంటే ఈ పెరగడము తరగడము అనేటువంటిది ఏదో ఈ 2-3 రోజుల్లో జరిగిందని కాదు, ఇది ఇంకొక సంవత్సరంన్నర ఉందండి ఈ సిచ్యువేషన్స్. మీకు కొన్ని రోజుల్లో మళ్ళీ ధామం పెరుగుతుంది, మళ్ళీ ఢమ్మని కింద పడుతుంది, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ డౌన్ అవుతుంటుంది. ఇది రాబోయే 6 months కూడా ఇలాగే ఉంటుంది. ఫస్ట్ 6 months ఎక్కువ ఉంటుంది అలా. మరి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? చెప్తాను. అంటే ఇది ఒక్కోసారి కండిషన్స్, షేర్ మార్కెట్ కండిషన్స్, మనం అందుకే గతంలో షేర్ మార్కెట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది క్రాష్ అవుతుంది అని చెప్పాం. మనం కావాలంటే వీడియో వేయండి. అవును, మనం చెప్పినటువంటిది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మిథున రాశిలో ఉండే గురువు తను గురువు కాదు. ఎందుకంటే తన శనిరాహు ప్రభావంతో ఉన్నాడు జూపిటర్. శనిరాహు యొక్క ప్రభావంతో ఉన్నప్పుడు దాని ప్రభావం అలా ఉంటుంది. ఓకే, అయితే నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిథున రాశిలో గురువు ఉన్నంత కాలం అంటే ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకసారి కదా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తారు. ఇది విపరీతంగా పైకి వెళ్ళడం, మళ్ళీ డౌన్ అవడం, మళ్ళీ పైకి వెళ్ళడం, డౌన్ అవడం. ఈ రోజు ఏదో ఇంకా మొన్న జరిగింది ఇంకా మళ్ళీ జరగదు అనేటువంటిది పెట్టుకోకండి. కాబట్టి చాలా నేను మొన్న బాగా పెరిగిన తర్వాత నన్ను పర్సనల్గా చాలామంది అడిగితే కూడా బాబు ఇప్పుడు చేయాలంటే కొంచెం చూసుకొని చేయండి, ఇది కొంచెం సాచురేషన్ పాయింట్కి చేరుకుంది, తొందరపడి మాత్రం చేయకండి. ఒకవేళ అంతగా మీకు ఇప్పుడే కొనాలనిపిస్తే తక్కువ కొనండి, ఎక్కువ మాత్రం కొనకండి అని చెప్పాను చాలామందికి. ఇక్కడ ఒక చిన్న అనుమానం గురుగారు, ఇప్పుడు జనరల్గా మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేకపోతే గోల్డ్ ట్రేడింగ్ కానీ ఇవి ఎక్కువ చేస్తున్నారు కదా, లేడీస్ కూడా చాలా మంది చేస్తున్నారు. సో ఇలాంటివి చేసేటప్పుడు మన పర్సనల్ చార్ట్లో మనకు ఆ యోగం ఉందా లేదా అన్నది చూసుకోవాలా, లేకపోతే జనరల్గా ఇప్పుడు గ్రహాల బట్టి అనుకూలత బట్టి ప్రెసెంట్ గోల్డ్ అంటే మీ ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలాంటివి చూసి మనం ఇన్వెస్ట్ చేయాలంటారా? అంటే ఏం లేదండి, ఇక్కడ 2 విషయాలు. ఒకటి మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది గోచారం బట్టి, అది పర్సనల్ చార్ట్తో సంబంధం లేదు. ఆ మార్కెట్ మీకు అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా అనేది మీ పర్సనల్ చార్ట్. అంటే 2 తెలియాలంటారా? ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే టైంలో ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒకళ్ళ దగ్గర ల్యాండ్ కొందాం అనుకుంటున్నారు ఒక ప్లేస్లో. అమరావతిలో మొన్న చంద్రబాబు నాయుడు రాకముందు కొనాలంటేనేమో అమ్మ అక్కడ ఎవరు కొంటాడు అనుకుంటారు. అవును, ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే మీరు కొంటారా? అంతేగా, ఎందుకు పెరుగుతుంది కాబట్టి. అంటే మార్కెట్ని గోచారం చెప్తుంది. మీ పర్సనల్ చార్ట్లో అంటే ఇప్పుడు మీ జాతకంలో ల్యాండ్స్ మీద ధనయోగం ఉంటే మీరు రైట్ టైంలో ఆటోమేటిక్గా కొంటారు. గోల్డ్ మీద ధనయోగం ఉంటే ఆటోమేటిక్గా తక్కువ టైంలో కొంటాం. గోల్డ్ మీద ధనయోగం లేదు, లేదా సిల్వర్ మీద ధనయోగం ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా కొంటాడు. అలా కాకుండా గోల్డ్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక చిన్న విషయం చెప్తా. అంటే సొసైటీలో మనకి గోచారంలో ఏదైనా ఒక మార్పు చెందినప్పుడు దానిలో కొంతమంది 50% నష్టపోయిన వాళ్ళు ఉంటారు, 50% లాభం పొందిన వాళ్ళు ఉంటారు. ఎలా అంటే మనకి మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 10 ఏళ్ల క్రితం నాకు ఒక ఆయన వచ్చి సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం కాదు కానీ నేను లాస్ అయ్యాను అన్నాడు. ఎందుకు అట్లా, ఏమైంది, మీకేమైంది, మీకేం లాస్ చేశాడు అన్న కేసీఆర్. అలాగా సార్ 24 hours కరెంట్ ఇచ్చేసాడు కేసీఆర్ వచ్చి. నాది జనరేటర్స్, నాది ఆయన బిజినెస్ ఏంటంటే జనరేటర్ బిజినెస్. ఇప్పుడు జనరల్ తీసుకునేవాడు లేడు, అదే కరెంట్ ఎక్కువైపోయింది కదా, రిపేర్ లేదు, రెంటల్ లేదు. కావాలని కేసీఆర్ ఏం జనరేటర్లోకి ఇబ్బంది అవ్వాలని చేయలే. ఆయన అందరికీ మంచి చేద్దాం అనుకుంటే కొంతమందికి నష్టం వస్తుంది. అంతే, ఆ నష్టపోయిన వాళ్ళు ఆ టైంలో నష్టపోవాలని వాళ్ళ జాతకంలో ఉండి వాళ్ళు జనరేటర్ బిజినెస్ పెట్టుకుంటారు.
తెలియకుండా. ఓకే. ఇప్పుడు మనకు కరోనా వచ్చింది, కరెక్ట్గా కరోనా ఎఫెక్ట్ అయ్యే ముందే ఎవరైనా బిజినెస్లు పెట్టారనుకోండి, పరిస్థితి ఏంటి? అంతే కదా. అట్లా ఏంటంటే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఎక్కువ రేట్ ఉన్నప్పుడు కొంటారు గోల్డ్. ఓకే. బాగా లాభం పొందాలనుకునే వాళ్ళు 70,000-80,000 దగ్గర ఉన్నప్పుడు కొని అబ్బా భలే డబల్ అయింది కదా అని చెప్పి ఆనందపడతారు. అందుకని నేనేం చెప్తానంటే ఇట్స్ వెరీ క్లియర్. మీ పర్సనల్ చార్ట్లో ఫస్ట్ మీ ధనాధిపతి ఎవరో తెలుసుకోండి. లగ్నం నుంచి 2వ అధిపతి ధనాధిపతి అవుతాడు. ఆ అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేస్తుంటే మీకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వస్తుంది. అలాగే షేర్ మార్కెట్ చేయాలనుకునేటువంటి వారు ఒక యోగం చూసుకోవాలి ఫస్ట్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో. ఏంటది అంటే 25-8-11 కాంబినేషన్ అని ఉంటుంది ఆస్ట్రాలజీలో. 2, 5, 8, 11. 2 అంటే ధనం, 5 అంటే స్పాంటేనియస్నెస్, మీకు స్ఫురణ కలగాలి ఇది చేయాలి చేయకూడదని. 8 అంటే ఆకస్మికంగా రావడం, 11 అంటే లాభం రావడం. సో 25-8-11 కాంబినేషన్ మీకు కనుక బాగుండి ఒక నీచభంగ రాజయోగం అయినా విపరీత రాజయోగం అయినా ఉంటే వాళ్ళు గుడ్డిగా వెళ్ళినా వచ్చేస్తాయండి డబ్బులు. అది లేకపోతే 100 రకాల ప్లాన్లు చేసి వెళ్ళినా కూడా వాడు గుయ్యలో పడతాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెకండ్ లార్డ్ని మీరు మీ ధనాధిపతిని ఎంత మీరు ప్రే చేస్తూ ఉంటే ఫైనాన్షియల్గా అంత స్టెబిలిటీ ఉంటుంది. మీ పంచమాధిపతి అంటారు, ప్రతి ఒక్కరికి పంచమాధిపతి ఉంటారు. అధిపతి ఎవరో లగ్నం బట్టి తెలుస్తుంది. ఏ లగ్నం అయితే దాని నుంచి 5th లార్డ్. అది చేయడం వల్ల మీకు స్ఫురణ శక్తి పెరుగుతుంది. ఒకటి దానివల్ల ఒకటి స్ఫురణ శక్తి పెరుగుతుంది. త్రాటక విద్య అని అంటే ఏంటి? మీరు కూర్చొని ఒక క్యాండిల్ కానీ దీపం కానీ పెట్టుకొని ఫస్ట్ భస్తికా ప్రాణాయామం చేస్తారంటే ఇట్లా ఇట్లా అని ఇట్లా గాలి తీసుకుంటారు. భస్తికా ప్రాణాయామం నోటితో చేస్తారు, ముక్కుతో చేస్తారు. చేసి క్యాండిల్ వెలిగించుకొని తదేకంగా ఈ చిన్ముద్ర పెట్టి అలాగే చూస్తూ ఉంటే మీ జన్మజాతకంలో మీ 5th హౌస్ పాడైనా కూడా, అంటే మీ ఇంట్యూషన్ 5th హౌస్ ఈజ్ ఇంట్యూషన్ అంత బలంగా లేకపోయినా మీరు ఈ యొక్క త్రాటక విద్య ద్వారా మీకు ఇంట్యూషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ముందే తెలుస్తుంది, లేదు ఇది ఇప్పుడు కొనాలా వద్దా, ఇక్కడ ల్యాండ్ కొనాలా వద్దా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, షేర్ మార్కెట్లోకి వెళ్ళాలా వద్దా, మీకు మీరే ఇంట్యూషన్గా మీకు మీరే ప్రిడిక్ట్ చేసుకోగలుగుతారు, ఎవరి మీద ఆధారపడకుండా. అయితే కొంతమందికి ఎవరికైనా 5th హౌస్ పాడైతే నేను ఒకటి చెప్తానయ్యా, మీ నిర్ణయాలు కాదు, మీకు బాగా మీ వెల్విషర్ నిర్ణయాలు తీసుకోండి, దెన్ మీకు బాగుంటుంది. అలాగే 11th లార్డ్ అంటే మీరు ఎందులో పెడితే లాభం రావాలంటే 11th లార్డ్ని ప్రార్థన చేయాలి. 12th హౌస్కి సంబంధించిన దానం ఇవ్వాలంటే మీ లగ్నం నుంచి 12వ అధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానం కనుక ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు 100% మీకు వేస్టేజ్ అవ్వదు. అంటే ఎందులోనో పెట్టాను అక్కడ ఇరుక్కుపోయింది. ఇప్పుడు చాలామంది భూముల్లో కూడా పెట్టి ఎవడో కబ్జా చేశాడు అంటూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా సరే ఇలాగ జరిగేటప్పుడు, ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు. ఎలాగైతే మనకి 1 సంవత్సర కాలంలో ధన్మన్ డబల్ అయిన గోల్డ్, జస్ట్ 4 నెలల వ్యవధిలో 4 రెట్లైన సిల్వరు 4 రెట్లయింది, తగ్గింది. కానీ ఏం తగ్గిందండి? అదొక తగ్గడమా? 80,000 90,000 ఉండాల్సిన గోల్డ్ టక్కనే 1.80-83కి వచ్చేసి డబల్కి ఎక్కువైపోయి ఏదో అదేమంటారు 100 రూపాయలు పెరిగి 10 రూపాయలు తగ్గినట్టు ఏమవుతుంది? అంతే. అంటే జనరల్గా ఏమనుకుంటారు అంటే ఇంకా పడిపోతుంది, ఆల్రెడీ 1 వీక్లో ఇదైంది కనుక. అంటే ఒకటండి, ఒకవేళ కొంచెం ఏమైనా తగ్గినా మళ్ళీ పెరుగుతుందండి ఇది. ఓకే, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ రాసి పెట్టుకోండి. మల్టిపుల్ టైమ్స్ షేర్ మార్కెట్ క్రాష్ అవ్వనుంది, ఒక్కసారి కాదు, అనేక సార్లు షేర్ మార్కెట్ క్రాష్ అవ్వను. మనం ఆల్రెడీ గత 4-5 నెలల్లో చెప్పుకున్నాం. ఆ వీడియో మళ్ళీ వేయండి, వస్తుంది మనకి. షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది అని పట్టుకున్నాం. ఎప్పుడైతే బంగారాన్ని ఊరికే వాళ్ళు ఏదో పెళ్ళికనో దానికొనో కొనడం మానేసి ఎప్పుడైతే ఒక షేర్ లాగా దాన్ని చూసారో, షేర్ మార్కెట్ దీంట్లో బిజినెస్ లా చూసారో, మొత్తం అల్లకల్లలో అయిపోయింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఇది ఒకటే, పాపం 180 దగ్గర కొన్న వాళ్ళు ఉంటారు, మనకు చాలా బాధ వేస్తుంటుంది. అయ్యో 180 దగ్గర కొన్నాం, 162 నౌ, దాదాపుగా 15-20 వేలు తగ్గిపోయింది ఏంటని బాధ వేస్తూ ఉంటుంది. ఏం బాధపడకండి, మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ పెరిగినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం. అంతే గురుగారు. అయితే బంగారం వల్ల లబ్ధి పొందాలి అంటే మాత్రం తారామంత్రం చేయండి. ఓం తారాదేవి అయి నమః. ఖచ్చితంగా బంగారం వల్ల మీరు లబ్ధి పొంది తీరాల్సిన అమ్మవారు ఇస్తుంది. ఓకే గురుగారు. అంటే రోజుకి ఎంతసేపు చేయాలంటే? 40 మినిట్స్ చేయాలి ఏ మంత్రం సిద్ధించాలంటే. ఓకే గురుగారు.